పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే సునీత హోమ్ డెకర్లో ఒక కొత్త సెగ్మెంట్ యాడ్ అయిందని చెప్పి అందులో ఒకటి ఆల్రెడీ పరిచయం చేశాను, క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్. ఈరోజు ఏంటంటే మనం స్టెయిన్లెస్ స్టీల్, అది కూడా ఏంటంటే వర్జిన్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. అంటే మనకి ఎక్కడ కూడా రీసైకిల్ది వాటర్ అనమాట. మెటీరియల్ చాలా ప్యూర్ క్వాలిటీతో ఉంటుంది. డైరెక్ట్ మనకి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పున్నాను, మిడిల్ మ్యాన్ అనేది ఉండడండి, డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మనకు వస్తుంది అనమాట. సో ఐటమ్స్ అన్నీ కూడా క్వాలిటీ వైజ్ కానివ్వండి, ఏదైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు వీడియోలో చూపించే ఐటమ్స్ మన దగ్గర పర్చేస్ చేయాలి అంటే షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉంటుందండి. మీకు సింపుల్గా రైతు బజార్ దగ్గరికి వచ్చి 4 అడుగులు వేస్తే మన షాప్ అనమాట. మీకు లొకేషన్ సునీత హోమ్ డెకర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. లేదు అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినా మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తాము. ఇంకా రాలేని వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఆన్లైన్ ద్వారా మీ ఇంటికి ఐటమ్స్ తెప్పించుకోవచ్చు. స్పెషల్లీ ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ మన షాప్లోకి, మన సునీత హోమ్ డెకర్లోకి ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే, చాలా ఐటమ్స్ మన దగ్గర నుంచి వెళ్తూ ఉంటాయి. అబ్రాడ్లో ఉండే పిల్లలు ఉన్నాయండి, మన ఇండియన్స్ చాలామందికి వెళ్తూ ఉంటాయి ఐటమ్స్. వాటితో పాటు ఏంటంటే కుక్వేర్ కొంత అయితే తీసుకుంటున్నారు స్పెసిఫిక్గా. కొంతమందికి ఏంటంటే ఓన్లీ ఇండక్షనే ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండదు. బ్రాస్ కుక్వేర్ మన దగ్గర నుంచి వెళ్తూనే ఉంటుంది, కానీ కొంతమందికి ఓన్లీ ఇండక్షన్ బేస్ ఉన్నవే వర్కౌట్ అవుతాయి అన్నమాట. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్ని ఐటమ్స్ ఒక దగ్గర నుంచి అనుకుంటారు కదా, మళ్ళీ దీనికి ఒక చోట దానికి ఒక చోట అట్లా లేకోకుండా ఉంటుంది. మెయిన్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తెప్పించాను. ఇంకా మనకు కూడా చాలామంది రెగ్యులర్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు అనమాట. రిక్వైర్మెంట్ అనేది ఉంది దాని గురించి. స్టీల్ అని తెప్పించామని చాలా మోడల్స్ నార్మల్గా వచ్చేవి ఏం ఉండవు అనమాట. అంటే ఎక్కువ హ్యూజ్ మోడల్స్ అయితే ఉండవు. లిమిటెడ్ మోడల్స్, లిమిటెడ్ ఐటమ్స్ మాత్రమే తెప్పించాను, రెగ్యులర్గా మనకు వాడుకునేవి. అవి ఏంటనేది ఇంకా చూసేయండి. ఇదిగోండి, ముందుగా మనం తెల్లారి లెగిస్తే మనకి కాఫీనో టీనో పడాలి కదా, దానికి అనుగుణంగా మిల్క్ ప్యాన్ అని ఎందుకంటారు, టీ ప్యాన్ అని ఎందుకంటారు నాకు అర్థం కాదు. దీంతో మొదలు పెడదాం. మన స్టీల్ ఐటమ్ అనేది అని ఎందుకంటారంటే, అందులో మిల్క్ అయినా కాసుకోవచ్చు కాబట్టి మిల్క్ ప్యాన్ అంటారు. అదంటండి. మొత్తానికి దీని ప్రైస్ అయితే 550 రూపీస్. మనకి ఇది ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ అండి, మందంగా ఉంటుంది. అంటే ఫస్ట్ వర్జిన్ స్టీల్. ఇంకొకటి నాకు ఇది నచ్చింది, ముక్కులోంచి కింద పోకుండా సంజన టీ వేయమంటే లేకపోతే అన్నీ కిందే ఉంటాయి. ఇదిగోండి, నెక్స్ట్ ఇది 650 రూపీస్. అంటే ఇందులో మన దగ్గరికి 4 సైజులు వచ్చినాయండి. అది మన ఫ్యామిలీకి అకార్డింగ్ అంటే ఎంత సైజ్ అవసరం అనేది చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటర్ కెపాసిటీ అనేది మీకు పిక్ షేర్ చేస్తాం కదా, దానిలో మెన్షన్ చేసి ఉంటుందండి. ఇది దాని తర్వాత సైజు 800. ఇది 1 లీటర్ పడుతుంది ఈజీగా. ఇది ఇప్పుడు అన్నిటికంటే పెద్ద సైజు 900. ఇది ఓన్లీ కాఫీ టీలు అనే కాదండి, మనం ఈవినింగ్ టైంలో ఏదైనా సూప్స్ అవి చేసుకోవాలన్నా కూడా అవి కూడా మగ్గబెట్టుకోవచ్చు. మందంగానే ఉన్నాయి, మూత పెట్టుకుని మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇదిగోండి మసాలా బాక్స్. మనకి పొద్దున్న లెగిస్తే కాఫీ టీలు ఎంత అవసరం, వంట చేయాలంటే మనకు అసలు ఇది కూడా ఖచ్చితంగా అవసరం కదా. దీనికి నాకు ఆ రోజు మేము కంపెనీకి వెళ్ళినప్పుడు ఏం బాగా నచ్చిందంటే, పైన లేజర్ ప్రింట్ అనుకుంటారేమో, అది కాదు. ఇదిగోండి చూసారా, ఇట్లా ఇది బాగా నచ్చింది నాకు. ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి కానండి, ఇంకా మన దగ్గర ఆ స్పేస్ లేవు, అన్ని లిమిటెడ్ మోడల్స్. స్టీల్లో అయితే మాత్రం లిమిటెడ్ మోడల్స్ పెడదామని డిసైడ్ అయ్యాము. సో ఇది ప్రైస్ వచ్చి 1400 అండి. ఇదిగోండి, ముందుగా మనం స్టెయిన్లెస్ స్టీల్లో చెప్పాను కదా, ఇవన్నీ కూడా ప్యూర్ వర్జిన్ స్టెయిన్లెస్ స్టీల్, అంటే ఫస్ట్ మెటీరియల్ అన్నట్టు. ఏది కూడా రీసైకిల్ స్టీల్ తోటి తయారు చేసిన ఐటమ్ కాదు. ఓకే, ఇంకా ఇది అన్నిటికంటే ఇది ఒక సెట్ అండి, 4 పీసెస్ సెట్. అన్నిటికంటే చిన్న సైజు 225 రూపీస్. దీని తర్వాతది ఇది 299 అండి. ఇదిగోండి, ఇది 360 రూపీస్. ఇది 425. ఇవన్నీ కూడా మనం చక్కగా
చేసేసుకోవచ్చు, గిన్నెసి పెట్టేసుకోవచ్చు. ఇంకొకటి ఇవన్నీ కూడా ఇండక్షన్ మీద వాడుకోవచ్చు. మనం ఫ్లాట్ బేస్ ఉంటుంది చూడండి, ఇట్లా ఫ్లాట్ బేస్ ఉంటే మనం ఏదైనా ఇండక్షన్ మీద వాడుకోవచ్చు. వాటర్ కెపాసిటీ మీకు అన్నిటివి కూడా పిక్స్ షేర్ చేసినప్పుడు వాటర్ కెపాసిటీ మెన్షన్ చేసి ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించేది మ్యాక్సిమం సైజు, దీని నుంచి చిన్నవి చూపిస్తాను. ఇది ప్రైస్ వచ్చి 1099 విత్ లిడ్. ఇది దానికంటే చిన్న సైజు 980 రూపీస్. ఇది దానికంటే చిన్నదండి 899. ఇది దానికంటే చిన్నది 775 అండి. ఇది ఇలా సెట్ అన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా ఇవి 4 సైజులు చూపించాను కదా, ఇంకొక 3 సైజులు ఉన్నాయి. ఇది 699 అండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఒక సెట్ కొని ఇచ్చేస్తే ఇంకా అన్ని అందులోనే తిప్పలు పడతారు. ఇది 610 రూపీస్ అండి. ఇది 520. ఇది మొత్తం సెట్, మొత్తం అన్నీ కూడా హ్యాపీగా ఒక దానిలో ఒకటి వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా నెక్స్ట్ చాలా మంది మా ఇంట్లో ఇట్లా ఎప్పుడన్నా వీడియోస్లో అట్లా వాడినప్పుడు స్టీల్ క్యాస్ట్రోల్స్ గురించి ఎక్కడ తీసుకున్నారు అట్లా అడుగుతుంటారు కదండి. ఇది స్టీల్ క్యాస్ట్రోల్స్ మనకి చక్కగా క్లీనింగ్కి ఈజీగా ఉంటాయి, చాలా బాగుంటుందండి. ఇవి ఎన్ని రోజులు వాడినా చెక్కు చెదరవు. దానికి ఎగ్జాంపుల్ నా దగ్గర దాదాపు ఒక 12 ఇయర్స్ నుంచి ఉన్నాయి. 12 ఇంకా ఎక్కువ 13 ఇయర్స్ పైన అయినట్టుంది. ఇది 3 పీస్ సెట్ ప్రైస్ వచ్చి 4400 అండి. అయితే మనకేంటంటే ఇప్పుడు ఎవరికన్నా గిఫ్ట్ పెళ్ళికి అంటే ఆడపిల్లలకి పెళ్ళికి వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటివి చక్కగా గిఫ్ట్ ఇవ్వచ్చు. గృహప్రవేశాలకి వాటికి గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది. దీని ప్యాకింగ్ కూడా బాగా వస్తుంది అనమాట. 3 పీస్ సెట్ అయితే విడిగా అయితే ప్యాకింగ్ ఏమి రాదు, కానీ విడిగా దానికి అకార్డింగ్ ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఆటా బౌల్ కడాయి అంటేమో మరి ఇది చాలామంది దీనికి కొన్ని ప్లేసెస్లో డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టి వంట చేసుకుంటారు. ఇలాంటివి ఇత్తడివి కూడా కావాలి అని అడుగుతారు అనమాట. మనకి కలుపుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది, మల్టీపర్పస్ వాడుకోవడానికి. ప్రైస్ వచ్చి 1150 అండి. ఇది ట్రైప్లై ఐటమ్. ఇదిగోండి, ఇక్కడ మనకి స్టీల్కి 2 స్టీల్ లేయర్స్ మధ్యలో అల్యూమినియం ఉంటుంది అనమాట. అంటే మందం కోసం, థిక్నెస్ కోసం మధ్యలో అల్యూమినియం ఉంటుంది. అలా అని చెప్పి మనకి అల్యూమినియం వలన వచ్చే నష్టం ఎటువంటిది ఉండదు, ఎందుకంటే పైన స్టీల్ లేయర్ ఉంటుంది కనుక. ఇది దానిలోనే పెద్ద సైజు, ఇదిగోండి ఇట్లా 1610 దీని ప్రైస్. ఇంక ఇప్పుడు మనం చూసే ఐటమ్ అంతా కూడా ట్రైప్లై ఐటమ్ అండి. ఇప్పుడు ఇందాక చూసింది కూడా ట్రైప్లైయే, ఇప్పుడు చూపించేది కూడా అదే. అంటే ఆ బౌల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇవి ఇండక్షన్ సేఫ్, అలాగే మనం ఏది వండుకున్నా లైక్ పాలు కాచుకున్నా ఏదైనా కూడా నెమ్మదిగా కాగుతాయి కనుక అడుగంటదు. రెండోది ఇందులోనే దేనికైనా మల్టీపర్పస్ వాడుకోవచ్చు మనం హ్యాపీగా. ప్రైస్ వచ్చి 1165 అండి. ఇంకా దాని తర్వాత సైజు 1350 అండి. ఇది దాని తర్వాత సైజు 1560 అండి. ఇది 1825. ఇది 1980 అండి. మనకి ఏంటంటే ట్రైప్లై అనేసరికి కొంచెము మందంగా వస్తాయి కనుక దానికి అనుగుణంగా ప్రైస్ అనేది ఉంటుంది. ఇట్లా ఇది 5 పీస్ సెట్. ఒక సెట్ తీసుకున్నామంటే సెట్ అనమాట. ఇంకా ఇవి లోతు మూకుళ్ళు అండి. మనము ఆయిల్ ఫ్రైస్ చేసుకున్న దేనికైనా సెట్ పనికొస్తాయి. ఇంకా కర్రీస్ వండుకోవాలన్నా దేనికైనా కూడా. ప్రైస్ వచ్చి 1830 అండి విత్ లిడ్. ఇవన్నీ కూడా మూకుళ్ళు విత్ లిడ్. ఇది 2020 రూపీస్. ఇది 2495 అండి. ఇది మనకేంటంటే కొంచెం ఒక 1.5 kg వరకు కూర వండుకోవచ్చు మనం ఇందులో. నెక్స్ట్ మీల్స్ ప్లేట్ అండి. నెక్స్ట్ మీల్స్ అని టిఫిన్ దేనికైనా వాడుకోవచ్చు. అన్నం, సాంబారు, పప్పు, చట్నీ, పెరుగు ఇట్లా ఏదైనా చక్కగా ఉంది. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది ఏంటంటే మనం పిల్లలకి కొంచెం 2 ఇడ్లీ పెట్టేసి సాంబార్ వేసిస్తాం కదా బౌల్స్లో, అట్లా కాకుండా ఇలా ఉప్మా అలాంటివి పెట్టుకోవడానికి, పోహా, స్పెషల్లీ పోహా, పులిహార ఇలాంటివి తినడానికి చాలా బాగుంటుంది అనిపించింది నాకు ఈ ప్లేటు. మరి మీకేమనిపించింది? చెప్పాను కదా లిమిటెడ్ మోడల్సే తెప్పించాను అని చెప్పి, అన్ని రెగ్యులర్గా మనకు వాడుకోవడానికి వీలుగా. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిక్వైర్మెంట్ ఉంటే షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.